హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపలో, దేవుని యొక్క దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? వాక్యమును ధ్యానిస్తున్నారా? కుటుంబ ఆరాధన మీ కుటుంబాల్లో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యమును ధ్యానించండి, కుటుంబ ఆరాధన మీ కుటుంబాల్లో జరిగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ వచనం 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ కీర్తన దావీదు రాస్తున్నాడండి. దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నిజమే కదా? మనం దేవునికి మన యొక్క కష్ట సమయంలో, మన యొక్క రోగములో ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా, ఆయన మనలను ముడతాడండి. ఆయన కార్చిన రక్తములో మనకి స్వస్థత ఉందంటున్నాడు కదా. ఈరోజు ఏ రోగముతో నీవు పీడింపబడుతున్నావో, ఏ అనారోగ్య సమస్యల చేత నీవు కృషించిపోతున్నావో, కృంగిపోతున్నావో, హాస్పిటల్స్ లో తిరుగుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవునికి మొరపెట్టగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీ ఎంతో బాధపడుతుంది. ఆ స్త్రీ ఎన్నో హాస్పిటల్స్ కి తిరిగింది, ఎంతో డబ్బు వెచ్చించింది, ఎంతో బాధ వేదన 12 ఏండ్ల నుండి అదే బాధ. అయితే ఒకరోజు యేసయ్య గురించి విన్నది ప్రియులరా. యేసయ్యని గురించి విని ఆ యేసయ్య వస్త్రపు చెంగు తాగితే చాలు నాకు స్వస్థత వస్తుందని చెప్పి యేసయ్య ఆ యొక్క మార్గం గుండా వెళ్తా ఉంటే, జన సమూహం అంతా యేసయ్య మీద పడతా ఉంటే, ఈమె మాత్రము విశ్వాసముతో ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును ముట్టిందో యేసయ్యలో ఉన్న ప్రభావం వెళ్ళి ఆమెను తాకిందంట, ఆమెను ముట్టిందంట. అప్పటికప్పుడేనండి, ఇన్స్టాంట్ మిరాకిల్ జరిగింది ఆమె జీవితంలో. 12 ఏండ్ల నుండి ఆ యొక్క రక్తస్రావం గల ఆ స్త్రీ ఇన్స్టాంట్ గా స్వస్థత పొంది దేవుని మహిమపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే బాధతో మరి ఏ రోగముతో పీడింపబడుతున్నావో మొరపెట్టు, దేవునికి ప్రార్థించు. దేవుడు నేను ముట్టబోతున్నాడు. అక్కడ దావీదు ఏమంటాడంటే, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నిజమే కదా ప్రియులారా? ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప కాదా? లేదంటే ఎన్నో యాక్సిడెంట్స్ లో ఏదో ఒక ఇన్ఫెక్షన్ ద్వారా మనం ఎప్పుడో మరణించవలసింది. అయితే దేవుడు ప్రతిరోజు తన యొక్క జీవాన్ని మనలో ఉంచి మనలను బ్రతికింపజేస్తున్నాడు. తన యొక్క ఊపిరిని మనలో ఉంచాడు కనుక ఈ యొక్క శరీరముతో దేవుని మహిమపరుద్దాం, ఆయనను కీర్తిద్దాం. దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవుని గణపరచువారుగా, ఆయనను కీర్తించువారుగా మనం ఉందాం. మనకంటే గొప్పవారు, అధికారులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఆరోగ్యవంతులు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు మరి మరణించారు. మనమైతే ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది మన గొప్పతనం కాదండి, మన భక్తి కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి కనికరము మన పట్ల. అటువంటి దేవుని మనం స్తుతిద్దాం, అటువంటి దేవుని గణపరదాం. మన రోగములో, మన బాధంలో మనం దేవునికి ప్రార్థిద్దాం. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, మనకి నెమ్మదినిస్తాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వైపు చూద్దాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.